నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ కేసులో బౌన్సర్ యాంటోనీ అరెస్ట్. ఎవరి బౌన్సర్లు? చట్టం ఏం చెబుతుంది? తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరిక. బౌన్సర్ల మీద సీరియస్. ఈవేళ ఉదయం అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది అయిన బౌన్సర్ యాంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని సంధ్య థియేటర్కు తీసుకొచ్చి ఆ రోజు ఏం జరిగింది అన్న వివరాలను రాబట్టున్నట్టు తెలుస్తోంది. యాంటోనీతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాటకు ఇతనే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులతో కూడా యాంటోనీ దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 50 మందికి పైగా బౌన్సర్లతో అల్లు అర్జున్ సంధ్య థియేటర్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బౌన్సర్లు చాలా సేపటి వరకు అల్లు అర్జున్ వద్దకు పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా పోలీసులనే కొందరు బౌన్సర్లు నెట్టివేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బౌన్సర్లను, ప్రైవేట్ బాడీ గార్డ్స్ ను, వీరిని నియమిస్తున్న ఏజెన్సీలను హైదరాబాద్ సిపి సామాన్య ప్రజలపై దాడులు సహించబోము, బౌన్సర్ల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై, నిర్వాహకులపై కూడా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ చేసిన ప్రకటనని హైదరాబాద్ పోలీస్ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ సందర్భంలోనే అసలు ఈ బౌన్సర్స్ అంటే ఎవరు, వీళ్ళని ఎవరు నియమిస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు బౌన్సర్లు నియమించుకునే అవకాశం ఉందా, చట్టం ఏం చెబుతోంది అనే అంశాల మీద చిన్న రిపోర్ట్. బౌన్సర్స్ మొన్న సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో అల్లు అర్జున్ కు రక్షణగా వచ్చిన బౌన్సర్లు అభిమానులను తోసేస్తూ చేసిన హడావిడి కాస్త తొక్కిసలాటకు కారణమైందనే చర్చ జరిగింది. ఇక నిన్న మంచు ఫ్యామిలీ వ్యవహారంలోనూ బౌన్సర్ హాట్ టాపిక్. అసలు గొడవ కంటే ఈ బౌన్సర్ల ఫైటింగే హైలైట్ అయింది. ఒకవైపు 40 మంది బౌన్సర్లు తెచ్చుకుంటే మరోవైపు నుంచి 30 మంది బౌన్సర్లు ఉన్నారని కథనాలు వచ్చాయి. సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులు బౌన్సర్లను పెట్టుకోవడం సాధారణమే. ఇప్పుడు అదే స్టేటస్ సింబల్ కూడా. బౌన్సర్లు లేని సెలబ్రిటీని చులకనగా చూస్తారే అనుకుంటున్నారు. అంతేకాదు, షాపుల ప్రారంభోత్సవాలు, ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్న సమయంలోనూ ఈ మధ్య కాలంలో బౌన్సర్లు కనిపిస్తున్నారు. దేహ దారుఢ్యంతో బలంగా ఉన్న వ్యక్తులు అభిమానులు, విఐపీలపై పడకుండా జాగ్రత్తగా కాపలా కాస్తుంటారు. బౌన్సర్ల అవసరం పెరగడానికి ఒక ముఖ్య కారణం హై ప్రొఫైల్ వ్యక్తులు, సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్లు. బౌన్సర్ల అవసరం పెరగడానికి ఒక ముఖ్య కారణం హై ప్రొఫైల్ వ్యక్తులు, సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్లు ఎదుర్కొంటున్న భద్రతా బెదిరింపులు. బౌన్సర్స్ మొన్న సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో అల్లు అర్జున్ కు రక్షణగా వచ్చిన బౌన్సర్లు అభిమానులను తోసేస్తూ చేసిన హడావిడి కాస్త తొక్కిసలాటకు కారణమైందనే చర్చ జరిగింది. ఇక నిన్న మంచు ఫ్యామిలీ వ్యవహారంలోనూ బౌన్సర్ హాట్ టాపిక్. అసలు గొడవ కంటే ఈ బౌన్సర్ల ఫైటింగే హైలైట్ అయింది. ఒకవైపు 40 మంది బౌన్సర్లు తెచ్చుకుంటే మరోవైపు నుంచి 30 మంది బౌన్సర్లు ఉన్నారని కథనాలు వచ్చాయి. సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులు బౌన్సర్లను పెట్టుకోవడం సాధారణమే. ఇప్పుడు అదే స్టేటస్ సింబల్ కూడా. బౌన్సర్లు లేని సెలబ్రిటీని చులకనగా చూస్తారే అనుకుంటున్నారు. అంతేకాదు, షాపుల ప్రారంభోత్సవాలు, ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్న సమయంలోనూ ఈ మధ్య కాలంలో బౌన్సర్లు కనిపిస్తున్నారు. దేహ దారుఢ్యంతో బలంగా ఉన్న వ్యక్తులు అభిమానులు, విఐపీలపై పడకుండా జాగ్రత్తగా కాపలా కాస్తుంటారు. బౌన్సర్ల అవసరం పెరగడానికి ఒక ముఖ్య కారణం హై ప్రొఫైల్ వ్యక్తులు, సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్లు ఎదుర్కొంటున్న భద్రతా బెదిరింపులు, ప్రమాదాలు పెరగడం. గతంలో ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో కనిపించే బౌన్సర్ల సంస్కృతి ఇప్పుడు హైదరాబాద్ కి చేరింది. పబ్బుల్లో, సినిమా ఫంక్షన్లో, సెలబ్రిటీ వివాహాల్లో, రాజకీయ నాయకుల వెనక ఏం జరిగినా అక్కడ బౌన్సర్ల హడావిడి ఉండాల్సింది. ప్రముఖులు, విఐపీలకు రక్షణగా ఉంటూ వస్తున్న బౌన్సర్లకు పెద్ద కథే ఉంది. నిజానికి బౌన్సర్స్ అంటే వేరే అర్థం ఉంది. ఇంగ్లీష్ లో బౌన్స్ అంటే ఎవరినైనా లేదా దేనినైనా కొట్టడం అని అర్థం. 1833లో ఈ పదం ప్రగల్భాలు పలికేవాడు, రౌడీ లేదా గొప్పగా చెప్పుకునేవాడు అనే అర్థంలో ఉండేది. అది కాలక్రమేణా 1865 నాటికి పర్సనల్ సెక్యూరిటీగా ఉండే ఈ బౌన్సర్స్ గా మారిందనమాట. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం బౌన్సర్లంటే క్లబ్, పబ్ వంటి ప్రవేశ ద్వారాల వద్ద నిల్చుని సెక్యూరిటీ అందించే వ్యక్తులు. లోపలికి వెళ్లకూడదని వ్యక్తులను, ఘర్షణలకు కారణమయ్యే వారిని బయటే ఆపేయడానికి బౌన్సర్లు నియమిస్తుంటారు. మామూలు భాషలో చెప్పాలంటే వీళ్ళు ఒక వ్యక్తి కోసం పనిచేసే ప్రైవేట్ సైన్యం లాంటి వాళ్ళు. అయితే ఆయుధాలు మాత్రం ఉండవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బౌన్సర్లు, బాడీగార్డులనే వారి వ్యక్తులకు భద్రత కల్పించేవారన్నమాట. ఢిల్లీ శివార్లలోని అసోలా, ఫతేపూర్, బెరీ అనే గ్రామాలు
తరతరాలుగా ఈ వృత్తిలోనే ఉన్నాయి. ఢిల్లీ దక్షిణాంచున ఉన్న ఈ గ్రామీణ సంఘంలో పురుషులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 గంటల పాటు వ్యాయామాలు చేస్తారు. యువకుల నుంచి 50 ఏళ్లకు చేరువైన స్త్రీలు పురుషుల వరకు బాడీ బిల్డర్లు ఇక్కడే తయారవుతున్నారు. ఈ గ్రామమే మన దేశంలోని అనేక నగరాల్లో ఉన్న పబ్బులు, పార్టీలు, నైట్ క్లబ్లను రక్షించే యువకులను అందిస్తుంది. పెళ్లిళ్ళు, సినిమా షూట్లు, మాల్స్ తో పాటు స్కూళ్లు, కాలేజీలకు కూడా ఈ కండల కాంతారావులు తమ సేవలు అందిస్తారు. అయితే ఇక్కడ శిక్షణ తీసుకోవాలంటే నియమాలు చాలానే ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైంది బౌన్సర్ కావాలనుకున్న వ్యక్తికి ఎటువంటి నేర చరిత్ర వీరికి ఉండకూడదు. అలాంటి వారిని ఎంచుకుంటారు. బౌన్సర్ గా మారడం అంటే అల్లాటప్ప వ్యవహారం కాదు. దీనికి చాలా కష్టపడాలి. తిండి, నిద్ర, నడక, వర్కౌట్స్ అంటూ అన్ని కొలతల్లోనే ఉండాలి, పాటించాలి. బ్రౌస్ అంటే ఒడ్డు పొడుగు ఉంటే సరిపోదు. చూడడానికి కొండల్లాంటి కండలుండాలి. అడ్డుగా నిలబడితే ఎదుటివాడి మాట పడిపోయేంత బలంగా కనిపించాలి. మరీ ముఖ్యంగా ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో బౌన్సర్లుగా ఉండాలంటే మట్టి కుస్తీ, రోప్ క్లైంబింగ్ ఇలాంటి అన్ని రకాల శారీరక వ్యాయామాలు వచ్చి ఉండాలి. వీరికి ప్రతిరోజు దాదాపు 4 గంటల ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అసోలా, ఫతేపూర్ బెరీ నుండి వచ్చిన కండల వీరులకు హై ఎండ్ ఢిల్లీ నైట్ క్లబ్లలో బౌన్సర్లుగా డిమాండ్ కూడా ఎక్కువే. కొన్నేళ్ల క్రితం గ్రామంలోని ప్రముఖ శిక్షణా స్థలంలో ప్రధాన ట్రైనర్ గా పనిచేసిన విజయ్ తన్వర ఈ ట్రెండ్ ను ప్రారంభించాడు. ఆ గ్రామం నుంచి బౌన్సర్ గా మారిన మొదటి వ్యక్తుల్లో ఈయన ఒకడు. తన్వర్ మొదట ఒలింపిక్ రెజ్లర్ గా శిక్షణ తీసుకున్నాడు. కానీ అనుకున్నట్లుగా అతనికి అవకాశం దక్కకపోయేసరికి ఉద్యోగ వేటలో బౌన్సర్ గా స్థిరపడిపోయాడు. 50,000 జనాభా కలిగిన ఈ గ్రామాల నుండి 200 మంది యువకులు దేశ రాజధానిలోని బార్లు, నైట్ క్లబ్లను రక్షించడానికి, ప్రైవేట్ కళాశాలలకు భద్రత కల్పించడానికి, వ్యాపారవేత్తలకు కాపలాగా ఉండే పర్సనల్ సెక్యూరిటీగా వెళతారు. పాస్టరల్ గుజ్జర్ కమ్యూనిటీ ఆధిపత్యంలో ఉన్న ఈ గ్రామంలో వీళ్లనే బౌన్సరీ వారుగా పిలుస్తారు. ఇది గౌరవప్రదమైన వృత్తిగా భావిస్తారు. వీరిలో చాలా మంది తమ పూర్వీకులను పూజిస్తారు. వీళ్లలో చాలా మందికి తన్వర్ అనే ఇంటి పేరు ఉంటుంది. ఇంతకీ ప్రైవేట్ సైన్యం లాగా ఇంతింతమంది బౌన్సర్లు నియమించుకోవడం చట్టబద్ధమేనా? ఇంతకీ బౌన్సర్లు ఎలాంటి శిక్షణ తీసుకుంటారు? అసలు మన రాష్ట్రంలో ఎన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయి? ఈ వివరాలు మీకేమైనా తెలుసా? ప్రైవేటు వ్యక్తులకు భద్రత కల్పించే వారిని బాడీ గార్డులుగా లేదా విఐపి ఎస్కార్ట్స్ అని పిలవాలి. బౌన్సర్లు అనకూడదు, కానీ బౌన్సర్లని పిలుస్తున్నారు. వీరిని చాలా మంది చట్ట విరుద్ధంగా నియమించుకుంటున్నారు. వీరికి ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ PSARA 2005 నుండి ఉంది. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. బాడీ గార్డులను నియమించుకోవాలంటే ఏజెన్సీలకు ఖచ్చితంగా PSARA లైసెన్స్ ఉండాల్సిందే. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు ఉండాల్సిన అర్హతలు ఈ యాక్ట్ లో పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వం. ఎస్కార్ట్ గా ఉండాలనుకున్న వ్యక్తి ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా గుర్తించిన మరే ఇతర దేశానికి చెందిన పౌరుడైనా కావచ్చు. 18 నుంచి 65 ఏళ్ల వయసు ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి సెక్యూరిటీ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. ఖచ్చితమైన బాడీ కొలతలు ఉండాలి. అతనికి ఏ నేర చరిత్ర ఉండకూడదు. ఒకవేళ అతను కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాల్లో మరేదైనా ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పనిచేసినప్పుడు సస్పెండ్ లేదా డిస్మిస్ అయి ఉండకూడదు. అనుకోని సంఘటన జరిగితే దాన్ని ఎదుర్కొనే నేర్పు కలిగి ఉండాలి. ఇక ప్రధానంగా బౌన్సర్లు యూనిఫామ్ ధరించాలి. దానిపై కంపెనీ పేరుతో పాటు PSLN లైసెన్స్ నెంబర్, దాని పక్కనే స్టేట్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ కోడ్ ను పస్రా వెబ్సైట్ లో వెతికితే వారి వివరాలు రావాలి. అయితే ఇప్పుడు మనకు కనిపించే కండలు తిరిగిన బౌన్సర్లంతా ఈ నియమాల్ని పాటిస్తున్నారా అంటే సమాధానం మాత్రం మనకు తెలియదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెన్సీలు బౌన్సర్ల పేరుతో నేర చరిత్ర ఉన్న వారిని అడ్డగోలుగా రిక్రూట్ చేసుకుంటున్నాయి. వీళ్లలో చాలా మందికి అందే జీతాలు రకరకాలుగా ఉన్నాయి. 20,000 నుంచి 50,000 వరకు తీసుకునే వాళ్ళు ఉన్నారు. నెలంతా పనిచేసే వాళ్ళు కొందరైతే ఈవెంట్ని బట్టి ఏ రోజుకి ఆ రోజు పనిచేసే వాళ్ళు మరికొందరు. బలమైన బాడీ మెయింటైన్ చేయాలంటే అంతే ఖరీదైన ఆహారం కూడా తినాలి మరి. అయితే వీళ్లకు వచ్చిన దానిలో సగానికి సగం ఆ ఫుడ్కే ఖర్చు పెట్టాలి. అందుకే ఫుడ్ అండ్ శాలరీ ప్యాకేజ్ మాట్లాడుకుని ఉద్యోగాల్లో చేరే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ బౌన్సర్లుగా పనిచేస్తున్న వాళ్ళలో ఎంతమందికి లైసెన్సులు ఉన్నాయి, ఎంతమంది సరైన శిక్షణ తీసుకున్న వాళ్ళు అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. చాలా ఏజెన్సీలు దేహ దారుఢ్యము ఎత్తు ఉంటే చాలన్నట్టు ఎంపిక చేస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ.
హైదరాబాద్ లో బౌన్సర్లుగా చలామణి అవుతూ సెటిల్మెంట్లు చేసేవారు వందల సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఉచిత ఆహారం, వేలల్లో జీతాలు, మంచి అకామిడేషన్ కల్పించడంతో నేర చరిత్ర ఉన్న వాళ్ళు కూడా ఈ పన్నే ఎంచుకుంటున్నారు. తెలంగాణ మొత్తం మీద అధికారికంగా 5 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు తెలంగాణలో ఉన్నారన్నది ఒక లెక్క. కానీ ఈ ప్రైవేట్ సైన్యాలను చూస్తే ఆ లెక్కకు మించే ఉన్నారు. మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? బాడీ గార్డులను అందించే ప్రైవేట్ ఏజెన్సీలు తెలంగాణలో 2000 వరకు ఉంటే వాటిలో లైసెన్స్ ఉన్నవి 800 మాత్రమే అనేది ఇంకొక మాట. మిగతావన్నీ కేవలం లైసెన్స్ లేని దృఢకాయల్ని మాత్రమే సప్లై చేస్తున్నాయి. వీళ్ళకి సామాన్య జనాలతో ఎలా ప్రవర్తించాలి, పబ్లిక్ ప్లేసుల్లో తమ పరిధి ఏమిటి అనేది ఏ మాత్రం తెలియదు. అందుకే ఇన్ని సమస్యలు అనే మాట వినిపిస్తోంది. ఈ బౌన్సర్లకి ప్రజల మీద దాడి చేసే అధికారం ఉందా? సెలబ్రిటీల కోసం వచ్చే మనుషుల్ని గాయపరిచినప్పుడు ఏం చేయాలి? వీళ్ళ మీద కేసులు పెట్టొచ్చా? ఇలాంటి అనుమానాలు ఉంటాయి. బౌన్సర్లు దాడి చేస్తే కేసులు నమోదు చేయొచ్చని పోలీసులు చెప్తున్నారు. నిజానికి బౌన్సర్ల పేరుతో భద్రతకి వినియోగించుకోవడానికి వీల్లేదు. వారిని ఎంపిక చేసే వారిని, వారి సేవలను పొందుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు. అయితే ఎంతో కొంత పోలీసుల మీద ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి ఈ బౌన్సర్లను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. అయితే జనం మీద దాడి చేయడం, శారీరకంగా గాయపరచడం లాంటి పనులు చేయడానికి వీళ్ళకి ఏ అధికారమూ లేదు. బౌన్సర్ల యూనిఫామ్ మీద కంపెనీ పేరుతో పాటు పిఎస్ఎల్ఎన్ లైసెన్స్ నెంబరు, దాని పక్కన రాష్ట్రం కోడ్ తప్పకుండా ఉండాలి. ఈ కోడ్ను పిఎస్ఏఆర్ఏ వెబ్సైట్లో వెతికితే సిబ్బంది వివరాలన్నీ వస్తాయి. ఏ బౌన్సర్ అయినా మీ మీద దాడి చేసినప్పుడు ఈ కోడ్ నెంబర్తో వాళ్ళ మీద కేసు పెట్టొచ్చు. మొత్తానికి బౌన్సర్లు అంటే రక్షణ కల్పించే వాళ్లే, కానీ ఇంకొకరిపై దాడి చేసే అధికారం వీళ్ళకి లేదు. సెలబ్రిటీ రక్షణలో ఉంటే మంచిదే, కానీ హద్దు మీరి ప్రవర్తిస్తేనే సమస్య. అయినా 30-40 మంది పర్సనల్ బౌన్సర్లు అంటే వాళ్ళకి జీతాలతో పాటు ఫుడ్, అకామిడేషన్, జిమ్ములు, వామ్మో